ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి బీఆర్ఎస్ పార్టీ నేతలు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సిద్దిపేటలో ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వేలేటి రోజా రాధాకృష్ణ శర్మతో పాటు మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, అట్లాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పలువురు నాయకులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యంగా రేవంత్ రెడ్డి నిన్న మీడియా సమావేశంలో మాట్లాడిన మాటల్ని తీవ్రంగా ఖండించారు. ముఖ్యంగా మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గతంలో చేసినటువంటి వ్యాఖ్యలను వక్రీకరించి అది బనకచెల్ల ప్రాజెక్టుకు కేసీఆర్ అనుమతించారనే పద్ధతిలో చెప్పడం అనేది పూర్తిగా రేవంత్ రెడ్డి దివాలా కోరు రాజకీయాలకు నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళు పేర్కొన్నారు. రేవంత్ రెడ్డికి సంబంధించిన మీడియా అంతా కూడా కేసీఆర్పై దుష్ప్రచారం చేసే కార్యక్రమాన్ని పెట్టుకున్నదని, ఇది మంచిది కాదని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ముఖ్యంగా కేసీఆర్ గతంలో అపెక్స్ కమిటీకి సంబంధించిన సమావేశంలో మాట్లాడినప్పుడు గోదావరి కృష్ణా జలాలకు సంబంధించి నదీ జలాల అనుసంధానంతో పాటు గోదావరి కృష్ణా జలాల మిగులు జలాలు ఏవైతే ఉన్నాయో అవి సముద్రంలోకి వెళ్తున్నటువంటి నీళ్ళు ఏవైతే ఉన్నాయో గోదావరి నుంచి సముద్రంలోకి తరలి వెళ్తున్నటువంటి 1000 టీఎంసీల నీటిని వాడుకోవడానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని, అవి వాడుకుంటే అభ్యంతరం లేదని మాత్రమే ఆయన చెప్పాడు తప్ప బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి అది తెలంగాణకు సంబంధించిన గోదావరి జలాలను నికర జలాలని తీసుకువెళ్ళడానికి తాము అంగీకరించడం లేదని చెప్పి ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పారు. రేవంత్ రెడ్డి కేవలం తన కుళ్ళు రాజకీయాలు, నీచమైన రాజకీయాలు చేస్తూ బీఆర్ఎస్ పార్టీపై కేసీఆర్పై దుష్ప్రచారం చేయడమే ఒక పనిగా పెట్టుకున్నాడని, రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే బనకచెర్ల ప్రాజెక్టుని ఆపడానికి చర్యలు తీసుకోవాలని, కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరపాలని, కేంద్ర ప్రభుత్వం వద్ద కూడా అఖిల పక్షాన్ని తీసుకువెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. ఇక తొగటలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులతో పాటు రైతులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ముఖ్యంగా మార్కెట్ యార్డులో పత్తి కొనుగోలు చేసి 75 రోజులు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బు జమ చేయకపోవడం పట్ల రైతులంతా ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించి పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. ముఖ్యంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా, సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వం కొనుగోలు చేసినటువంటి ధాన్యానికి కానీ పత్తికి కానీ కేవలం వారం రోజుల లోపలే రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేసినటువంటి పరిస్థితి ఉండిందని, ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వడం లేదని, కొనుగోలు చేసిన ధాన్యానికి కానీ పత్తికి కానీ డబ్బు ఇవ్వడంలో పూర్తిగా జాప్యం చేస్తున్నదని చెప్పి ఈ సందర్భంగా రైతులు ఆరోపించారు. తక్షణమే తమ పత్తికి సంబంధించిన డబ్బుల్ని ఖాతాలో జమ చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. ఇక సంగారెడ్డి జిల్లాకు సంబంధించి సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో రైతుల ఆందోళన కొనసాగుతుంది. డంప్ యార్డుకు వ్యతిరేకంగా ఈరోజు 135 రోజు కూడా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. అక్కడ నల్లవెల్లి ప్యారానగర్ ప్రాంతంలో డంప్ యార్డు ఏర్పాటు చేయవద్దని చెప్పి 135 రోజులుగా గుమ్మడిదల మండలానికి సంబంధించిన 13 గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఆ నల్లవెల్లి ప్యారానగర్ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు పెద్ద ఎత్తున రిలే నిరాహార దీక్షలు కూడా కొనసాగిస్తూ ఉన్నారు. ప్రభుత్వం తాత్సారం చేయకుండా వెంటనే ఆ డంప్ యార్డు ఏర్పాటు చేయడం కోసం ఏర్పాటు చేసిన విడుదల చేసినటువంటి జీవోని రద్దు చేయాలని చెప్పి రైతులంతా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇక మరోవైపు అటు పటంచెరు డివిజన్లో రైతు భరోసా నిలిపివేయడం పట్ల ఆ నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యంగా పటంచెరు నియోజకవర్గంలోని అటు జిన్నారము, గుమ్మడిదల ప్రాంతము, అమీన్పూర్ ప్రాంతము, తెల్లాపూర్ ప్రాంతానికి సంబంధించిన రైతులు, పటంచెరు రూరల్ ప్రాంతానికి సంబంధించిన రైతులు, కొడకొండ ప్రాంతానికి సంబంధించిన రైతులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పటంచెరు డివిజన్ని జీహెచ్ఎంసీలో కలిపే దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఇప్పటి నుంచే రైతు భరోసా నిలిపివేయడం అనేది అన్యాయం అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ముఖ్యంగా వ్యవసాయం చేసేటువంటి ప్రతి ఎకరాకు డబ్బు రైతు భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వం ఇట్లా కొర్రీలు పెట్టి రైతులను మోసం చేయడం మంచిది కాదని చెప్పి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యంగా పటంచెరు డివిజన్కి సంబంధించిన రూరల్ ప్రాంతాలకు సంబంధించిన రైతులంతా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకు సిద్ధమవుతున్న పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉన్నది. ఇవి ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి వార్తలు.